శాంతి. ఈరోజు మురళి డేట్ 17/7/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఈ శరీరాన్ని చూడకుండా ఆత్మనే చూడండి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఆత్మతోనే మాట్లాడండి. ఈ అవస్థను తయారు చేసుకోవాలి. ఇదే ఉన్నతమైన గమ్యం. ప్రశ్న: పిల్లలైన మీరు తండ్రితో పాటు పైకి ఇంటికి ఎప్పుడు వెళ్తారు? జవాబు: ఎప్పుడైతే అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండదో అప్పుడు వెళ్తారు. ఏ విధముగా తండ్రి పవిత్రమైన వారో అలా పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు పైకి వెళ్ళగలుగుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో ఉన్నారు. జ్ఞానసాగరుని ద్వారా జ్ఞానాన్ని వింటూ ఎప్పుడైతే నిండుగా అవుతారో, తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసేస్తారో అప్పుడు వారు కూడా శాంతమైపోతారు. మరియు పిల్లలైన మీరు కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. అక్కడ జ్ఞానం చెందటం ఆగిపోతుంది. సర్వస్వము ఇచ్చేశాక ఇక వారి పాత్ర సైలెన్స్ పాత్రయే. ఓం శాంతి. శివ భగవాను వాచ. శివ భగవాను వాచ అని అన్నప్పుడు ఒక శివుడే భగవంతుడు లేక పరంపిత అని అర్థం చేసుకోవాలి. వారినే పిల్లలైన మీరు లేక ఆత్మలు స్మృతి చేస్తారు. రచయితైన తండ్రి ద్వారా పరిచయం అయితే లభించింది. నెంబర్ వార్ పురుషార్థానుసారంగానే స్మృతి చేస్తూ ఉంటారు. అందరూ ఏకరసంగా స్మృతి చేయరు. ఇది చాలా సూక్ష్మమైన విషయం. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఇతరులను కూడా ఆత్మగా భావించాలి. ఈ అవస్థను తయారు చేసుకోవటానికి సమయం పడుతుంది. ఆ మనుషులకైతే ఏమీ తెలియదు. ఏమీ తెలియని కారణంగా సర్వవ్యాపి అని అనేస్తారు. ఏ విధంగా పిల్లలైన మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారో, తండ్రిని స్మృతి చేస్తారో అలా ఇంకెవ్వరూ స్మృతి చేయలేకపోతారు. ఏ ఆత్మ యొక్క యోగము తండ్రితో జోడింపబడి లేదు. ఈ విషయాలు చాలా గుహ్యమైనవి, సూక్ష్మమైనవి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. మనమంతా పరస్పరం సోదరులము అని అంటారు కూడా. కావున ఆత్మనే చూడాలి, శరీరాన్ని చూడకూడదు. ఇది చాలా పెద్ద గమ్యం. తండ్రిని ఎప్పుడూ స్మృతి చేయని వారి కూడా ఎందరో ఉన్నారు. ఆత్మ పైన మురికి పట్టి ఉంది. ముఖ్యంగా ఇది ఆత్మ విషయమే. సతోప్రధానంగా ఉన్న ఆత్మయే ఇప్పుడు తమోప్రధానంగా అయ్యింది. ఈ జ్ఞానము ఆత్మలో ఉంది. జ్ఞానసాగరుడు పరమాత్మయే. మీరు స్వయాన్ని జ్ఞానసాగరునిగా పిలుచుకోరు. మేము బాబా నుండి పూర్తి జ్ఞానాన్ని తీసుకోవాలి అని మీకు తెలుసు. వారు తమ వద్ద ఉంచుకొని ఏం చేస్తారు? అవినాశి జ్ఞానరత్నాల ధనంనైతే పిల్లలకు ఇవ్వవలసిందే. పిల్లలు నెంబర్ వార్ పురుషార్థానుసారంగా వాటిని తీసుకుంటారు. ఎవరైతే ఎక్కువ తీసుకుంటారో వారే మంచి సేవను చేయగలుగుతారు. బాబాను జ్ఞానసాగరుడు అని అంటారు. వారు కూడా ఆత్మయే. అలాగే మీరు కూడా ఆత్మలే. ఆత్మలైన మీరు మొత్తం జ్ఞానమంతటిని తీసుకుంటారు. ఏ విధముగా వారు సదా పవిత్రంగా ఉంటారో అలా మీరు కూడా సదా పవిత్రంగా అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే అపవిత్రత అంశం మాత్రం కూడా ఉండదో అప్పుడు ఇక పైకి వెళ్ళిపోతారు. తండ్రి స్మృతి యాత్ర అనే యుక్తిని నేర్పిస్తారు. రోజంతా స్మృతి నిలవదని కూడా మీకు తెలుసు. ఇక్కడ పిల్లలైన మీకు తండ్రి సన్ముఖంగా కూర్చుని అర్థం చేయిస్తారు. ఇతర పిల్లలు సమ్ముఖంగా వినరు. వారు మురళిని చదువుకుంటారు. ఇక్కడ మీరు సన్ముఖంగా ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మరియు జ్ఞానాన్ని కూడా ధారణ చేయండి. మనం
తండ్రి వలె సంపూర్ణ జ్ఞానసాగరులుగా అవ్వాలి. పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నట్లయితే అది తండ్రిని జ్ఞానంలో ఖాళీ చేసినట్లే. అప్పుడు వారు ఇక శాంతి అయిపోతారు. అలాగని వారి లోపల జ్ఞానం చిందుతూ ఉంటుందని కాదు. అంతటినీ ఇచ్చేశాక ఇక వారికి సైలెన్స్ యొక్క పాత్రయే ఉంటుంది. మీరు సైలెన్స్లో ఉన్నప్పుడు జ్ఞానం చెందదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది అని కూడా తండ్రి అర్థం చేయించారు. ఎవరైనా సన్యాసి ఆత్మ మళ్ళీ జన్మిస్తే బాల్యంలోనే వారికి శాస్త్రాలు కంఠస్థమైపోతాయి. ఆ తర్వాత వారి పేరు ఎంతో ప్రఖ్యాతమవుతుంది. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు వచ్చారు. అక్కడకు జ్ఞాన సంస్కారాలను తీసుకురాలేరు. ఆ సంస్కారాలు మర్జ్ అయిపోతాయి. ఇకపోతే ఆత్మ నెంబర్వారు పురుషార్థానుసారంగా తన సీటును తీసుకుంటుంది. ఆ తర్వాత మీ శరీరాలకు పేర్లు ఉంటాయి. శివబాబా అయితే నిరాకారుడు. నేను ఈ ఇంద్రియాలను అద్దెకి తీసుకుంటాను అని వారంటారు. వారు కేవలం వినిపించేందుకు వస్తారు. వారు ఎవరి జ్ఞానాన్ని వినరు. ఎందుకంటే వారు స్వయం జ్ఞానసాగరుడు కదా. కేవలం నోటి ద్వారానే వారు ముఖ్యమైన పనిని చేస్తారు. వారు అందరికీ దారిని తెలిపేందుకే వస్తారు. ఇకపోతే వారు విని ఏం చేస్తారు? వారు ఎల్లప్పుడూ ఇలా ఇలా చేయండి అని వినిపిస్తూనే ఉంటారు. మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని వినిపిస్తారు. కొత్త ప్రపంచమైతే చాలా చిన్నగా ఉంటుందని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఈ పాత ప్రపంచం ఎంత పెద్దది? మొత్తం ప్రపంచంలో ఎంత విద్యుత్తును ఉపయోగిస్తూ ఉంటారు? విద్యుత్ ద్వారా ఏమేమి జరుగుతూ ఉంటుంది? అక్కడైతే ప్రపంచము చిన్నగానే ఉంటుంది. అలాగే విద్యుత్ కూడా కొద్దిగానే ఉంటుంది. అదొక చిన్న పల్లెటూరులా ఉంటుంది. ఇప్పుడైతే ఎంత పెద్ద పెద్ద ఊళ్ళున్నాయి. అక్కడ అన్నీ ఉండవు. కొన్ని ముఖ్యమైన మంచి మార్గాలు ఉంటాయి. పంచతత్వాలు కూడా అక్కడ సతోప్రధానంగా అయిపోతాయి. అవి ఎప్పుడూ చంచలమవ్వవు. దానిని సుఖధామము అని అంటారు. దాని పేరే స్వర్గము. మున్ముందు మీరు ఎంతగా దగ్గరగా వస్తూ ఉంటారో అంతగా వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి కూడా సాక్షాత్కారం చేయిస్తూ ఉంటారు. ఆ తర్వాత ఆ సమయంలో యుద్ధంలో కూడా సైన్యము లేక విమానాలు మొదలైన వాటి అవసరం ఉండదు. మేము ఇక్కడ కూర్చునే అందరినీ అంతం చేయగలము అని వారంటారు. అప్పటిక ఏ ఏరోప్లేన్లు మొదలైనవి ఏమైనా ఉపయోగపడతాయా? ఇక చంద్రుడు మొదలైన చోట్లకు ప్లాట్లు మొదలైన వాటిని చూసేందుకు కూడా వెళ్ళరు. ఇదంతా అనవసరమైన విజ్ఞాన గర్వం. ఎంతగా షో చేస్తున్నారు. జ్ఞానంలో ఎంతటి సైలెన్స్ ఉంది. దీనిని ఈశ్వర్య కానుక అని అంటారు. సైన్స్లో అంత హంగామా ఉంటుంది. వారికి అసలు శాంతి గురించి తెలియనే తెలియదు. విశ్వంలో శాంతి అయితే కొత్త ప్రపంచంలో ఉండేదని, అది సుఖధామమని మీకు తెలుసు. ఇప్పుడు అంతా దుఃఖం, అశాంతియే ఉంది. మీరు శాంతిని కోరుకుంటున్నారు కదా. అసలు ఎప్పుడూ అశాంతి ఉండకూడదు అని అనుకుంటున్నారు కదా. అది కేవలం శాంతిధామము మరియు సుఖధామంలోనే ఉంటుంది అని కూడా అర్థం చేయించాలి. స్వర్గంనైతే అందరూ కోరుకుంటారు. భారతవాసులే వైకుంఠాన్ని, స్వర్గాన్ని తలుచుకుంటారు. ఇతర ధర్మాల వారు వైకుంఠాన్ని తలుచుకోరు. వారు కేవలం శాంతినే తలుచుకుంటారు. సుఖంనైతే వారు తలుచుకోలేరు. నియమము అలా లేదు. సుఖమునైతే మీరే తలుచుకుంటారు. కావుననే మమ్మల్ని దుఃఖం నుండి విముక్తుల్ని చేయండి అని పిలుస్తారు. ఆత్మలు వాస్తవానికి శాంతిధామ వాసులు. ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మీరు తెలివి తక్కువ వారిగా ఉండేవారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఎప్పటి నుండి అలా అయ్యారు? 16 కళల నుండి
14, 12 కలల వారిగా అవుతూ ఉంటారు. అనగా తెలివి తక్కువ వారిగా అవుతూ ఉంటారు. ఇప్పుడైతే ఏ కలలు లేవు. స్త్రీలకు దుఃఖం ఎందుకు ఉంది అని కాన్ఫరెన్సులు చేస్తూ ఉంటారు. అరే, దుఃఖం అయితే మొత్తం ప్రపంచమంతటిలోనూ ఉంది. అపారమైన దుఃఖం ఉంది. ఇప్పుడు విశ్వంలో శాంతి ఎలా ఏర్పడగలదు? ఇప్పుడైతే లెక్కలేనన్ని ధర్మాలు ఉన్నాయి. మొత్తం విశ్వమంతటిలో శాంతి అనేది ఇప్పుడు ఏర్పడదు. సుఖం గురించి అయితే తెలియనే తెలియదు. ఈ ప్రపంచంలో అనేక రకాల దుఃఖాలు ఉన్నాయని, అశాంతి ఉందని కుమారులైన మీరు కూర్చుని అర్థం చేయిస్తారు. ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వచ్చామో అది శాంతిధామము. మరియు ఎక్కడైతే ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అది సుఖధామం. ఆది సనాతన హిందూ ధర్మం అని అనరు. ఆది అనగా ప్రాచీనమైనది. ఆది సత్యుగంలో ఉండేది. ఆ సమయంలో అందరూ పవిత్రంగా ఉండేవారు. అది నిర్వీకారి ప్రపంచం. అక్కడ వికారం అనే మాటే లేదు. తేడా ఉంది కదా. మొట్టమొదట అయితే నిర్వీకారితనం కావాలి కదా. కావుననే తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, కామంపై విజయాన్ని పొందండి, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు ఆత్మ పవిత్రంగా ఉంది. ఆత్మలో మలినం కలిసింది. అందుకే శరీరం కూడా అలా తయారైంది. ఆత్మ పవిత్రంగా అయితే శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది. దానినే నిర్వీకారి ప్రపంచము అని అంటారు. మరి వృక్షం ఉదాహరణను కూడా మీరు ఇవ్వవచ్చు. మొత్తం వృక్షమంతా నిలబడి ఉంది, కానీ కాండం లేదు. ఈ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లేదు. మిగిలినవన్నీ నిలబడి ఉన్నాయి. అందరూ అపవిత్రంగా ఉన్నారు. వీరిని మనుషులు అని అంటారు. వారు దేవతలు. నేను మనుషులను దేవతలుగా తయారు చేయటానికి వచ్చాను. 84 జన్మలను కూడా మనుషులే తీసుకుంటారు. తమో ప్రధానంగా అయితే హిందువులు అని అంటారని మెట్ల చిత్రంలో చూపించాలి. వారిని దేవతలు అని అనలేరు, ఎందుకంటే పతితులుగా ఉన్నారు. డ్రామాలో ఈ రహస్యం ఉంది కదా. వాస్తవానికి హిందూ ధర్మం అంటూ ఏదీ లేదు. ఆది సనాతనమైన దేవీ దేవతలుగా మనమే ఉండేవారము. భారతే పవిత్రంగా ఉండేది, ఇప్పుడు అపవిత్రంగా ఉంది. కావున స్వయాన్ని హిందువులుగా పిలుచుకుంటారు. హిందూ ధర్మాన్ని అయితే ఎవ్వరూ స్థాపించలేదు. ఈ విషయాలను పిల్లలు బాగా ధారణ చేసి అర్థం చేయించాలి. ఈ రోజులనైతే అంతటి సమయాన్ని కూడా ఇవ్వరు. తక్కువలో తక్కువ అరగంట ఇస్తే ఈ పాయింట్ను వినిపించవచ్చు. పాయింట్లు అయితే ఎన్నో ఉన్నాయి. వాటి నుండి ముఖ్యమైనవి వినిపించటం జరుగుతుంది. చదువులో కూడా ఎంతెంతగా పై చదువులు చదువుతూ ఉంటారో అంతగా చిన్న చిన్న పాఠాలైన అక్షరాలు మొదలైనవి గుర్తుండవు. వాటిని మర్చిపోతారు. ఇప్పుడు మీ జ్ఞానం మారిపోయింది అని మీతో కూడా అంటారు. అరే, చదువులో పైకి వెళ్తూ ఉంటే మొదటి చదువును మర్చిపోతూ ఉంటారు కదా. తండ్రి కూడా మనకు నిత్యం కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు. మొదట తేలికపాటి చదువు ఉండేది. ఇప్పుడు తండ్రి గూహ్యాతి గూహ్యమైన విషయాలను వినిపిస్తూ ఉంటారు. వారు జ్ఞానసాగరుడు కదా. వినిపిస్తూ వినిపిస్తూ చివరిలో అలా అని అర్థం చేసుకున్నా చాలు అని 2 మాటలు చెప్తారు. వినిపిస్తూ వినిపిస్తూ చివరిలో అల్లాను అర్థం చేసుకున్నా చాలు అని 2 మాటలను చెప్తారు. భగవంతుణ్ణి తెలుసుకున్నట్లయితే రాజ్యాధికారాన్ని కూడా తెలుసుకుంటారు. కేవలం అది అర్థం చేయించినా చాలు. ఎవరైతే ఎక్కువ జ్ఞానాన్ని ధారణ చేయలేరో వారు ఉన్నత పదవిని కూడా పొందలేరు. పాస్ విత్ హానర్లుగా అవ్వలేరు. వారు కర్మాతీత అవస్థను పొందలేరు. ఇందులో ఎంతో శ్రమించాలి. స్మృతిలో కూడా శ్రమ ఉంటుంది. అలాగే జ్ఞానాన్ని ధారణ చేయటంలో కూడా శ్రమ ఉంటుంది. ఈ 2 విషయాలలో అందరూ చురుకైన వారిగా అయిపోవటం అనేది కూడా జరగదు. రాజధాని స్థాపన అవుతుంది.
అందరూ నరుని నుండి నారాయణునిగా ఎలా అవ్వగలరు? ఈ గీతా పాఠశాల యొక్క లక్ష్యం, ఉద్దేశం అదే. ఇది ఆ గీతా జ్ఞానమే. అది కూడా ఎవరిస్తారు? ఇది మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఇది శ్మశాన వాటిక, ఇదే మళ్ళీ స్వర్గంగా అవునున్నది. ఇప్పుడు మీరు జ్ఞానచిత్పై కూర్చుని పూజారుల నుండి పూజలుగా తప్పకుండా అవ్వాలి. సైన్స్ వారు కూడా ఎంతో తెలివైన వారిగా అవుతూ ఉంటారు. ఇన్వెన్షన్లు కనుగొంటూ ఉంటారు. భారతవాసీలు ప్రతి విషయం యొక్క తెలివితేటలను అక్కడి నుండి నేర్చుకుని వస్తారు. వారు కూడా చివర్లో వస్తారు. కానీ ఇంత జ్ఞానాన్ని తీసుకోరు. మళ్ళీ అక్కడకు కూడా వచ్చి ఈ ఇంజనీరింగ్ మొదలైన పనులే చేస్తారు. వారు రాజు రాణులుగానైతే అవ్వలేరు. రాజు రాణులు ముందు సేవలో ఉంటారు. అటువంటి ఇన్వెన్షన్ కనుగొంటూ ఉంటారు. రాజు రాణులుగా అయ్యేది సుఖం కొరకే. అక్కడైతే అన్ని సుఖాలు లభించనున్నాయి. కావున పిల్లలు పూర్తి పురుషార్థంను చేయాలి. పూర్తిగా పాస్ అయి కర్మాతీత అవస్థను పొందాలి. త్వరగా వెళ్ళిపోవాలి అనే ఆలోచన రాకూడదు. ఇప్పుడు మీరు ఈశ్వర్య సంతానం. తండ్రి చదివిస్తున్నారు. ఇది మనుషులు పరివర్తన చేసే మిషన్. బౌద్ధులు, క్రిస్టియన్ మిషన్లు ఉంటుంది కదా, కృష్ణుడు మరియు క్రిస్టియన్ రాశి కూడా కలుస్తుంది. వారి మధ్య ఇచ్చిపుచ్చుకోవటాల సంబంధం కూడా ఎంతో ఉంది. ఎవరైతే ఇంతగా సహాయం చేస్తారో వారి భాష మొదలైన వాటిని వదిలేయటం కూడా ఒక రకమైన అవమానమే. వారైతే చివరిలోనే వస్తారు. వారు అంత ఎక్కువ సుఖాన్ని పొందరు, అంత ఎక్కువ దుఃఖాన్ని పొందరు. మొత్తం ఇన్వెన్షన్లన్నిటినీ వారే కనుగొంటారు. ఇక్కడ ప్రయత్నిస్తారు, కానీ అంత యాక్యురేట్గా తయారు చేయలేకపోతారు. విదేశీ వస్తువులు బాగుంటాయి, వారు నిజాయితీగా తయారు చేస్తారు. ఇక్కడ నిజాయితీగా తయారు చేయరు. అపారమైన దుఃఖం ఉంది. అందరి దుఃఖాలను దూరం చేసేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకా మానవ మాతృలు కాలేరు. విశ్వంలో శాంతి ఏర్పడాలని ఎన్ని కాన్ఫరెన్సులు చేసినా ఎదురు దెబ్బలు తింటూనే ఉంటారు. కేవలం మాతల దుఃఖాల విషయమే కాదు, ఇక్కడైతే అనేక రకాల దుఃఖాలు ఉన్నాయి. మొత్తం ప్రపంచమంతటిలోనూ కొట్లాటలు, దెబ్బలాటలు విషయమే ఉంది. ఎందుకు కొరగుని, ఎందుకు అక్కడైతే దుఃఖం అనే విషయమే ఉండదు. ఈ లెక్కను కూడా తీయాలి. యుద్ధం ఎప్పుడైనా ప్రారంభమవ్వచ్చు. భారత్లోకి రావణుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మొట్టమొదట ఇంట్లో గొడవ ప్రారంభమవుతుంది. వేరెవరు అయిపోతారు, పరస్పరం కొట్లాడుకుని మరణిస్తారు. అప్పుడు బయట వారు వస్తారు. మొదట బ్రిటిష్ వారు లేరు. వారు తర్వాత వచ్చి మధ్యలో లంచం మొదలైనవి ఇచ్చి తమ రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. ఎంతగా రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది. కొత్తవారు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇది కొత్త జ్ఞానం కదా, ఇది మళ్ళీ కనుమరుగైపోతుంది. తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు, తర్వాత అది కనుమరుగైపోతుంది. ఇది ఒక్కటే చదువు. ఇది ఒక్కసారి ఒకే తండ్రి ద్వారా లభిస్తుంది. మున్ముందు మీరు ఇలా అవుతారు అని మీ అందరికీ సాక్షాత్కారం అవుతాయి. కానీ ఆ సమయంలో ఏమి చేయగలరు? ఉన్నతిని పొందలేరు. రిజల్ట్ వెలువడ్డాక ఇక ట్రాన్స్ఫర్ అయ్యే విషయమే ఉంటుంది. ఆ తర్వాత ఏడుస్తారు, రోదిస్తారు. మనం కొత్త ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాము. త్వరగా నలువైపులా శబ్దం వ్యాపించాలి అని మీరు కష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత తమంతట తామే సెంటర్ల వద్దకు పరిగెడుతూ ఉంటారు. కానీ ఎంత ఆలస్యం అవుతూ ఉంటే అంతగా టూ లేట్ అవుతూ ఉంటారు. అప్పుడిక ఏమీ జమ అవ్వదు. ధనం యొక్క అవసరం ఉండదు. అర్థం చేయించేందుకు మీకు ఈ బ్యాచ్ చాలు. ఈ బ్రహ్మయే విష్ణువుగా, విష్ణువే బ్రహ్మగా అవుతారు. ఈ బ్యాచ్ ఎటువంటిదంటే ఇందులో అన్ని శాస్త్రాల సారం ఇమిడి ఉంది. బాబా బ్యాడ్జ్కు ఎంతో మహిమ చేస్తారు. మీ ఈ బ్యాడ్జ్ను అందరూ తమ కళ్ళకు హత్తుకునే సమయం కూడా వస్తుంది. మన్మనా భవ.
నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ఇలా అవుతారు అని ఇందులో ఉంది. మళ్ళీ వీరే 84 జన్మలను తీసుకుంటారు. పునర్జన్మలు తీసుకోని వారు ఒక్క తండ్రే. అచ్చా, మధురాతి మధురమైన సిగిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, స్మృతి యొక్క కృషి మరియు జ్ఞాన ధారణ ద్వారా కర్మాతీత అవస్థను పొందే పురుషార్థం చేయాలి. జ్ఞానసాగరుని యొక్క సంపూర్ణ జ్ఞానాన్ని స్వయంలో ధారణ చేయాలి. సెకండ్ పాయింట్, ఆత్మలో ఏదైతే మలినం చేరిందో దాన్ని తొలగించుకుని సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వాలి. కొంచెం కూడా అపవిత్రత యొక్క అంశం ఉండకూడదు. ఆత్మలమైన మనం పరస్పరం సోదరులము. ఈ అభ్యాసం చేయాలి. వరదానము. సమయము మరియు సంకల్పం రూపీ ఖజానాపై అటెన్షన్ పెట్టి జమా ఖాతాను పెంచుకునే పదమాపదంపతి భవ. ఖజానాలైతే ఎన్నో ఉన్నాయి, కానీ సమయం మరియు సంకల్పాలు, విశేషంగా ఈ 2 ఖజానాలపై అటెన్షన్ పెట్టండి. ప్రతి సమయము సంకల్పము శ్రేష్టమైనదిగా మరియు శుభమైనదిగా ఉన్నట్లయితే జమా ఖాతా పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో 1 జమ చేసుకుంటే పదమాలు లభిస్తాయి. లెక్క ఉంది. 1కి 10 రెట్లుగా చేసి ఇచ్చే బ్యాంక్ ఇది. అందుకే ఏం జరిగినా కానీ, త్యాగం చేయవలసి వచ్చినా, తపస్సు చేయవలసి వచ్చినా, నిర్మాణంగా అవ్వవలసి వచ్చినా, ఏం జరిగినా కానీ ఈ 2 విషయాలపై అటెన్షన్ ఉన్నట్లయితే పదమాపదంపతులుగా అవుతారు. స్లోగన్. మనోబలంతో సేవ చేసినట్లయితే దాని ప్రారబ్ధం అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది. అచ్చా, ఓం శాంతి.